డ్రోన్ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనబడుతున్నాయి. శకలాలని ప్రస్తుతం అక్కడ పంజాబ్ పోలీసు స్వాధీనపరుచుకున్నారు, భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నాయి. దాని నుంచి వాళ్ళని దాన్ని రీసెర్చ్ చేయబోతున్నారు, దాని నుంచి ఏం జరిగిందని తెలుసుకోబోతున్నారు. అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఫేక్ ప్రచారాన్ని మాత్రం తిప్పికొట్టండి. ప్రస్తుతం యుద్ధ రంగంలోకి వాలంటీర్ ఆహ్వానించింది పంజాబ్ ప్రభుత్వం యుద్ధ రంగంలోకి వాలంటీర్గా ఎవరైనా వస్తారా, సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆహ్వానించిన నేపథ్యంలో ఒక్కసారి డైరెక్ట్ గా మీకు ఆ దృశ్యాలు చూపిస్తున్నాను. భారత యువకులు ఎంత ధైర్యం కలిగిన వాళ్ళు, భారత యువకులు ఎంతటి ఔత్సాహికులో, భారత యువకులు ధైర్యం ఏంటో, భారత యువకుల యొక్క సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కొన్ని వేల సంఖ్యలో జనాభా అక్కడికి చేరుకున్నారు. కొన్ని వేల సంఖ్యలో యువకులు అక్కడ చేరుకున్నారు. అంతా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సంఖ్యలో. మొన్న పాకిస్తాన్లో నుంచి యుద్ధం నేపథ్యంలో అక్కడి ఆర్మీ నుంచి 4500 మంది ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు మేము రాజీనామా చేసి వెళ్ళిపోతున్నామని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోతే వారంతా మీరు రిజైన్ చేసిన వారు మళ్ళీ రండి, రిజైన్ చేసిన వారు మళ్ళీ వచ్చి మా దాంట్లో చేరిపోండి అని చెప్పి అయ్యా రండి అని చెప్పి వాళ్ళ దగ్గర కాళ్ళ పట్టుకున్నది పాకిస్తాన్. కానీ మన వాళ్ళు చూడండి, మాకు ఎటువంటి శిక్షణ అవసరం లేదు, ఎటువంటి విధంగా మాకు ఎటువంటి విధంగా ఆర్మ్ని ఫైర్ చేసే అవకాశం లేదు, మేము యుద్ధాన్ని డైరెక్ట్గా చేయలేకపోవచ్చు, కానీ యుద్ధానికి తాలూకు ధైర్యాన్ని నింపే సత్తా మా దగ్గర ఉంది. వాలంటీర్లు గేసుగా చూడండి విజువల్స్ లో. ఇది చండీగఢ్ ప్రాంతంలో పంజాబ్లో ఈ సిచ్యువేషన్ చూడండి. ఎవరైనా కనుక వస్తారా, యుద్ధాల్లో వాలంటీర్లుగా ఉంటారా అని చెప్పి అక్కడి లోకల్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కాల్ ఫర్ చేస్తే చూడండి ఎంతమంది వచ్చారనేది. ఎంతమంది తెగింపున్న యువకులు, దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్న విభిన్న పనులు చేస్తున్న కూడా అందులో ఉన్నారు. ఎస్, మేమంతా సిద్ధంగా ఉన్నాం, నా దేశం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రొమ్ము విరిచి మరి అక్కడికి వచ్చి యుద్ధ క్షేత్రంలోకి రంగంలో దిగడానికి వస్తున్నారు. సో ప్రెసెంట్ ఇది జరుగుతుంది అక్కడ. బయట ఇక్కడ మరొక బ్రేకింగ్ అంతోంది. పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఒకటి చెప్పాడు, ఒకవేళ కనుక భారత్ వెనక్కి తగ్గితే మేము యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతాం, యుద్ధాన్ని రద్దు చేస్తాం, భారత్ ని మాపైన దాడి చేయడం ఆపేయమనండి, దయచేసి మమ్మల్ని కాపాడండి. ఒకవేళ కనుక భారత్ మాపైన గనక ఈ దాడిని గనక ఆపితే మేము సైలెంట్ గా ఉంటాం, మేము దాడి చేయమని చెప్పి అటువైపు నుంచి పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ చెప్పుకొచ్చారు. ఇఫ్ ఇండియా డస్ నాట్ క్యారీ అవుట్ ఫర్దర్ అటాక్స్, ఒకవేళ కనుక ఇండియా మళ్ళీ ఫర్దర్ అటాక్స్ కనుక చేయకపోతే మేము ఈ రోజుతో ఈ యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ చెప్పుకొచ్చారు. సో నిజంగా ఇది ఒక బిగ్ డెవలప్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ దాడికి ఏమాత్రం తట్టుకోలేకపోతోంది, భారత్ దాటికి ఏమాత్రం కూడా పాకిస్తాన్ తట్టుకొని నిలబడలేకపోతోంది. పెద్ద ఎత్తున పాకిస్తాన్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. అక్కడ ఎయిర్ బేస్లని కిల్ చేశాం. ఎక్కడ చూసినా కూడా ప్రజెంట్ ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నెలకొంది. కాబట్టి పాకిస్తాన్లో ఇక భారత్ని తట్టుకోలేమనే విషయం అర్థమైపోయింది వాళ్ళకి. సో ఈ నేపథ్యంలోనే మేము భారత్తో తట్టుకొని నిలబడలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని కాపాడినట్టు ఇదివరకే యుఎన్ దగ్గర వెళ్ళడం చూసాం. కాబట్టి మళ్ళీ భారత్ కనుక దాడి చేయకపోతే కాళ్ళబెరానికి వచ్చింది పాకిస్తాన్, భయపడిపోయింది, మోకరిల్లుతోంది. సో కాళ్ళబెరానికి దిగింది పాక్ విదేశాంగ మంత్రి. మా పైన గనక భారత్ దాడి చేయకపోతే మేము తిరిగి దాడి చేయము. ఇది ఒక రకంగా రెండు రకాలు ఆలోచించాలి. ఒకటి, మనం సైలెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాడి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారనేది ఒక రకంగా ఆలోచించాల్సి వస్తే, మరొకటి వాళ్ళు గనక మన పైన యుద్ధం చేయడం కోసం భయపడిపోయి వారంతా కూడా సైలెంట్ గా అయిపోయారని కూడా ఆలోచించవచ్చు. రెండు విషయాలు ఆలోచించాలి. ఒకటి, వాళ్ళంతటా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. రెండోది, వాళ్ళు మనం సైలెంట్ మోడ్లో ఉంటే మన పైన దాడి చేసేటువంటి ఒక ఆలోచన కూడా చేయొచ్చు. ఇండియా సక్సెస్ఫుల్ గా 6 కీలకమైన ప్రాంతాల్లో దెబ్బ కొట్టింది. చకాలలోని రావిల్పిండి, మురిద్, రఫీకి, రహీమియర్ ఖాన్, సుకూర్ అండ్ చునియన్, ఈ 6 ప్రాంతాలని 6 ఎయిర్ బేస్లను కూడా దెబ్బ కొట్టింది. కాబట్టి ఇక మా దగ్గర ఉండాల్సిన పరికరాలు మొత్తం అయిపోతున్నాయి. మా డ్రోన్లు పంపిస్తే మమ్మల్ని తిప్పి కొడుతున్నారు, మేము మిసైల్ వేస్తే తిప్పి కొడుతున్నారు, మేము ఏం చేసినా కనీసం మీదకు రానియకపోతే మేము ఎలా చేయాలన్న రకంగా వాళ్ళంతా బహుశా నిజంగా ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనుకోవాలి. మేము ఎటువంటి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా పిచ్చి ప్రయత్నాలు చేసినా కూడా తిప్పి కొడుతున్నారు కదా, మేము ఎలా తట్టుకోగలుగుతాం, మేము ఎలా నిలబడగలుగుతాం. కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాము, మీరు అటాక్ చేయకుండా ఆపండి, ఫర్దర్ అటాక్స్ ఏం లేకుండా ఉన్నట్టయితే మేము వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి విషయాన్ని పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ చెప్పినట్టు తెలుస్తోంది. సో
ఇంకా ఇంకా అంటే అటువైపు ఆ రకంగా చెప్తూనే శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. నిజంగానే కనుక వాళ్ళు దాడులు చేయడం ఆపేస్తే ఈసారి భారత్ ఊరుకుంటుందా? మరి చూడాలి ఏం జరుగుతుందో. భారత్ ఊరుకునే ప్రసక్తే తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం భారత్ ఎటువంటి సామరస్యపు అంటే అయ్యో బాబోయ్ మమ్మల్ని దాడి చేయకండి, అయ్యో పాకిస్తాన్ మా పైన ఎందుకు ఈ రకంగా చేస్తుందని అడిగే ప్రసక్తే లేదు. ఇక కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఆ రకంగా భారత్ ముందుకెళ్తోంది. వేలు చూపిస్తే చెయ్యి నరికేయాలి, కాలి వేలు చూపిస్తే కాలు నరికేయాలి, అవసరమైతే తల మొండం నరికేసిన ఆశ్చర్యపోకండి. అటువంటి ఒక ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తోంది. రైట్, చండీగఢ్ నుంచి మరొక అనౌన్స్మెంట్ అందుతోంది. సివిల్ డిఫెన్స్ ఎన్రోల్